దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం, చాలా రోజుల నుంచి పాపంపేట అక్కడ సర్వే నంబరు 106 ఒకటవ లెటర్లో 63 సెంట్లు, అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 63 సెంట్లు బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేస్తే, అయినా మా పార్టీ లీడర్లు ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడుండే లీడర్లందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం చేశారు. అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళు కూడా అది కూడా దాని గురించి కూడా ప్రెస్ లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు. కానీ దాని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి మరి ఆ రోజు పగలగొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపేయలేకపోయినాడని నేను కూడా ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాను. ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ 3 రోజులు హడావుడి చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పరిటాల సునీతమ్మ ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపించిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన పక్కంది నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 4.5 ఎకరా, అది కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు, నాకు బొక్కలు ఇచ్చిపోతున్నారు. అమ్మ నువ్వు ఆ రోజు మంచి పని చేసావు అని. దాన్ని కూడా రాజకీయం చేసి సునీతమ్మ దీంట్లో 8 కోట్లు తీసుకుంది అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్ కి, నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 8 కోట్లు నేను తీసుకుని నేను అన్ని ఆత్మసాక్షిగా చెప్పగలవా అని తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. అది ఒక ఎత్తు, అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దాంతో ప్రకారం మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు, చిన్న తోపు రెండో తోపు వచ్చాడు. జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆందోళన చెందుతాడారంటారు. తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా, జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్ లో ఉండే నీ బంగ్లా తోపిస్తారు కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇళ్ళ లేదని దొంగేడుపులు ఏడుస్తారు. హైదరాబాద్ లో బిల్డింగులు ఉన్నాయి, ఆ బిల్డింగులతో ఏమన్నా జేసీపీ సౌండ్ వింటే సునీతమ్మ ఏమన్నా పంపించిందేమో నువ్వు భయపడతావు కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరూ భయపడరు. తమ్ముడు మీరు చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా. దాంతో పాటు ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు బ్రదర్స్ కి ఒక అలవాటు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు, గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు. నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు, టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తు రాలేదు ఆమెకి? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకునింది, అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబు పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకున్నారు కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటువంటి మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయన కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి
మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గతహ. మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకుని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. అది మాకు తెలుసు. ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం. మా పిల్లల్ని చదివించుకున్నాం. నా కుటుంబంలో నా 3 పిల్లలు ఉన్నారు. నా కొడుకులు ఇద్దరిని నా కూతురు చదివించుకున్నా. నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు. చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు. నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతాను చేసింది. అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. మరి కనుముక్కల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆ కుటుంబం కూడా బాధపడుతుంది. మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి 10 మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచన మా కుటుంబాల్లో లేవు. ఫ్యాక్షన్లకి దానిలన్నిటికీ ఇప్పుడు పుల స్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం. మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈ రోజు మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కు నేను అడుగుతున్నా. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్ లేక రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం. ఇలాంటి వాళ్ళు కాకమ్మ గోమ్మ కథలు చెప్తా అంటారు. ఇవన్నీ నమ్మొద్దండి, మళ్ళీ ఇటువైపు చూడొద్దండి. ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు. ఇదే ప్రకారంగా 10 మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆడుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొకసారి మా 3 కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. దీన్ని చూస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపడరు. అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం, ఏదైనా మీటింగ్లలో పోతేనే రండక్క కూర్చొని పెట్టని అనడం, ఈ రకంగా కూడా చేస్తాంటారు తోపు వాళ్ళు. మరి అధికారం ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను నువ్వు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా, ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయావా అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నాను. ఆ పని చేయవు. కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభ పొందేదాకా చేస్తున్నావు. మరి నేను ఈరోజు అడుగుతున్నా ప్రెస్ సోదరులు అందరి తరఫున, మరి 2029 వస్తుంది, మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్, భానుమతికి ఇవ్వండి, లేదంటే కనుముక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి. మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా? లబ్ధి పొందేకైతే నువ్వు, రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు, కుటుంబాలు వాడుకోవడానికి మాత్రం వాళ్ళ బలయ్యేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా? మీ జగన్ వస్తాడు కదా, అనౌన్స్ చెప్పి రక్తా నియోజకవర్గం ఇవ్వండి, మన వీళ్ళు భానుమతి వాళ్ళకి గంగలోళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా కనుముక్కులకి నువ్వు అనౌన్స్ చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటాయి. అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు. ఆ బాధలు పడిన వ్యక్తి నేను. ఆ బాధలు పడిన వ్యక్తుల కుటుంబాన్ని మళ్ళా నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఒక్కసారి పక్కన పెట్టండి అని మొత్తం అందరికీ కూడా యూత్ కూడా నేను చెప్తున్నాను. ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వాడుతున్నారు. రెడ్డి సోదరులు కూడా అంతే. దయచేసి రెడ్డి సోదరులకు ఒకటే కోరుతున్నాం, ముఖ్యంగా రెడ్డి సోదరులకి పరిటాల కుటుంబానికి ఎక్కడ విభేదాలు అనేది లేవు.
మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడే ఇక్కడ కొంతమందికి సోదరులు కూడా తెలిసిండదు. రెడ్డి సోదరులు వాళ్ళ కుటుంబాల్లోనే మా కుటుంబానికి కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవాలని చెప్పిన వ్యక్తి పరిటాల రవి గారు. మా మామయ్య కొడుక్కి మన ఓబరెడ్డి అన్న కూతురు కూడా చేస్తున్నాం. అంటే ఆ రకంగా అందరూ కలిసి ఉండాలన్న ఆలోచనతో ఆ రకంగా కూడా మా ఆయన కూడా చేశారు. రెడ్డి సోదరులు కూడా మాతో కూడా చాలా మంది ఉంటారు. ఈ రోజు మళ్ళీ అదే రెడ్డి సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఒకే దగ్గర చేర్చాలన్న ఆలోచనతో మళ్ళీ పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ చేస్తారు. మళ్ళీ రండి నా దగ్గరకు రండి అని చాలా మందిని దగ్గరకు కూడా తీసుకుంటున్నారు. రెడ్డి సోదరులు కూడా ఒక్కటే మీరు గమనించండి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు నష్టపోయినా రెడ్డి సోదరులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ ఏ కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరందరూ బాగుండాలనే విషయం మీ విజ్ఞప్తికే వదిలేస్తాం. ఎక్కడైనా చిన్న రియల్ ఎస్టేట్ చేసుకున్నా వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంతమంది పనులు చేసి పెట్టారు. అలాంటి వాళ్ళు కూడా వదులుకోకుండా చాలా మంది కూడా ఇబ్బంది పెట్టినది తోపులు కాదా అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాం. వాళ్ళ రాజకీయం గురించి మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్నారు. ఒక్కసారి మీరు కూడా అది ఆలోచించండి. అదే కాకుండా ఒక ఆయన హైదరాబాద్ నుంచి రెండో తోపు వచ్చాడంట. ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురం రావాలంటే కొంతమంది పిల్లలకి, నేను అందరికీ చెప్పను, కొంతమంది పిల్లలకి ఫోన్ పే చేస్తా ఉంటాడంట. డబ్బులు 10,000 15,000 అట్లా ఫోన్ పే చేసి ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత రెచ్చగొట్టి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఈ పిల్లలు కూడా తాగే కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు మాట్లాడిన తర్వాత కేసులు పెట్టడం, ఈ రకంగా అయిపోతే రెచ్చగొట్టడం, ఇళ్ల దగ్గర పంపించి తిట్టడం. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని తిడితే ఎవరికైనా చాత గాని మగవాళ్ళకు కూడా ఒక చాత్రం అనేది ఉంటుంది. ఆడవాళ్ళని తిట్టినప్పుడు ఎవరికైనా కోపం వచ్చి మాట్లాడినప్పుడు కేసులు పెడతారు. కేసులు పెడితేనే ఆ సునీతమ్మ కేసులు పెట్టించింది, సునీతమ్మ కొడుకు కేసులు పెట్టించారు అని ఆ రకంగా మమ్మల్ని వాడుకుంటున్నారు. దయచేసి రెడ్డి సోదరులు పిల్లలు కానీ, చాలా మంది బీసీ పిల్లలు కానీ, యూత్ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. మీరందరూ మంచిగా చదువుకోండి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. వెళ్ళినా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలు వెళ్ళండి, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అనవసరంగా వాడి తాగి కేసులు పెట్టించుకుంటే మీ భవిష్యత్తు కూడా ఇదైతుంది. మీ కుటుంబాలు కూడా ఎంతో మంది ఆధారపడి ఉంటారు. కాబట్టి యూత్ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను, ఇలాంటి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక అక్కగా ఒక అమ్మగా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరో కూడా మీరు చదువుకోండి, మంచిగా ఉన్నాను. ఫ్యాక్షన్లు వద్దు, గొడవలు వద్దు. ఫ్యాక్షన్ కావడం వల్ల బలైతారు కానీ ఆ కుటుంబాలు బాగుండవు. దానికంటే దయచేసి మీరందరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయండి. లేదంటే వ్యవసాయం చేసుకుందాం. మన అనంతపురం జిల్లాలో వ్యవసాయం కూడా చేసుకుంటే బాగా ఉంటుంది. దానికంటే దయచేసి పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా. మరి ఇంకొక ఆయన నిన్న వచ్చినాడు, ఒక ఆయన మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత నిన్న మొన్న వచ్చి ఒకటి చెప్తాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఏం మాట్లాడారో ఒక్కసారి నేను కూడా వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఈ రకంగా మాట్లాడిన వ్యక్తి నిన్న వచ్చి ఒకటి మాట్లాడుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అహంకారంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం నోటుకు వచ్చినట్లు మాట్లాడినాం. మా నాయకుడు ఈయనక్కడ మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే నేను అనుకుంటే మొదసీన ఈరోజు బతికి ఉండింటే నీ కొడుకు పాదయాత్ర చేస్తాడా అని ఆయన నోట్లో వచ్చింది. అతి దారుణంగా పెద్ద చిన్న అనేది లేకోకుండా నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారం కూడా మాట్లాడాడు. తోపు సోదరుడు అని కూడా చెప్తున్నాం. రెండో ఆయన కానీ ఈ రోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట. ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది, ఈ రోజు నీ గవర్నమెంట్ లేదనా? ఎందుకు కేసులు పెడతాడు? భయం నీకు? మేము కేసులు పెట్టి నిన్ను తుక్కు కొట్టాలన్నా మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ నిన్ను తీసి లోపలేసేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు మీరు మాట్లాడిన వాళ్ళు కూడా మేము
ఓపిక ఓర్పుతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినా వాళ్ళు ఏదో మాట్లాడింటారు, కుక్కలు మరుగుతా ఉంటాయి, అటు పోతా ఉంటాయి, దాని గురించి ఎవరు పట్టించుకోవద్దని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ విధంగా మేమే మాట్లాడింటే మీ సైకో సీఎం ఉండింటే మా వాళ్ళని తీసుకొని పోయి ఎంతో మంది కూడా బలి చేశారు. చాలా మంది మన చిన్న వీడియోలు తీసి పెడితే కూడా పిల్లల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్ కూడా తీసుకొని మీ స్టేషన్ లో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా నాయకుడు తిట్టినా మమ్మల్ని తిట్టినా సరేలే మామూలు మీరు చేసుకోనివ్వండి, గ్రామాలు అభివృద్ధి చేయండి అని చెప్పిన నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు మా లోకేష్ బాబు గారు అని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట మీరే విన్నారు. ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలా. మన జరిగిన రామగిరిలో ఎంపీ, మరి రామగిరి మండలంలో చాతగానే దత్తమ్మ ఒక ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎంపీపీ చేసుకోలేకపోయాడు. చేసుకునే శక్తి లేక ఈరోజు మా మీద పడి ఏడ్చడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఏటుకోడవేలు పెట్టి జనాల్లో రెచ్చికొట్టావో అది చూసి యూత్ కూడా మండలాల్లో కానీ గ్రామాల్లో రెచ్చిపోయారు. దీంతో పాటు మళ్ళీ మరుసటి రోజే ఉగాది పండుగ. ఆ పండుగ రోజు చిన్న గడ్డ జరిగింది, అది జరగకూడదు. చాలా బాధాకరం నాకు కూడా, ఎందుకంటే నా మండలం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ సంబంధించిన ఎక్కడ మర్డర్లు కానీ గొడవలు కక్షలు ఎక్కడ కూడా లేవు. మా మామయ్య ఉన్నప్పటి నుంచి చూస్తే కూడా. కానీ ఆ మర్డర్ అది ఆయన చనిపోవడం లింగమయ్య నా కుటుంబానికి కూడా మా వాళ్ళందరికీ కూడా మాకు బాధాకరం. ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఆదుకునే కుటుంబం కూడా పరిటాల కుటుంబం. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించే నేను వెళ్తే కాదు వాళ్ళు కొంచెం బాధగా ఉంటుందన్న ఆలోచనతో మా ఎంపీ గారిని మా మంత్రి గారిని ఇద్దరు కూడా పంపించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదైనా కూడా మనం ఆర్థికంగా సహాయం చేద్దాం, రాజకీయాలు పక్కన పెడదాం, వాళ్ళ కుటుంబం కాపాడదామని చెప్పిన వ్యక్తి నేను అని కూడా నేను చెప్తాను. మరి వాళ్ళు చనిపోయి ఆ విధంగా ఉంటే కనీసం ఈ రోజు కన్నా ఒక్కరు వెళ్ళి ఆ కుటుంబం మాట్లాడించారా? ఆ తోపులు ఎవరైనా ఉన్నారా? తోపు వచ్చినాడో దండేసినారు వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ పోయినాడో మాయమైనాడో తెలియట్లేదు. అంగో కృష్ణుడు వచ్చి చేస్తున్నాడు. మరి ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా. ఇంతవరకు ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు. ఆటకొచ్చే ధైర్యము చేత కాక మీ ఆయపని పిలిపిస్తున్నా వీటికి ఏదో ఈడ వెలగబెట్టవయ్యా ఇదంతా చేయండి అని ఒకటే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ సీఎం గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్తా అంటాడు. నేను ఎమ్మెల్యే 20 సంవత్సరాలు అయింది. మా ఆయన చనిపోయినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి కుటుంబం పరిటాల కుటుంబం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు, గత మనం అందరం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, రాజకీయ ఎలక్షన్ చేసుకుందాం, అందరూ కూడా డెవలప్ చేయండి, పార్టీలకు అతీతంగా మనం పనిచేద్దామని చెప్పిన నాయకుడు మా అన్న చంద్రన్ అని కూడా నేను చెప్తున్నాను. ఆయన అడగజాడల్లోనే మా కుటుంబం కూడా నడుస్తుందని కూడా నేను చెప్తున్నాను. మన జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా చూస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాను. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేసు బాంబు గురించి కూడా చెప్పండి. ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతో పాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా సిబిఐ కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మంది అనంతపురం జిల్లా వారిని కూడా పొట్టం పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర్ రెడ్డి అని తోపుతుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు.
కానీ మీ వాళ్ళు చేస్తుండే నచ్చక మా పార్టీలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెళ్లతో నరికేశారు, కాళ్ళు చేతులు నిరిగాయి. అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. అదే తోపుతుట్టులో వాల్మీకులకు సంబంధించిన వాల్మీకులు ఉన్నారు. వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇల్లు స్టేషన్, ఇల్లు జైలు పెట్టావు. మరి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలను కూడా ఇబ్బంది పడినాయి. ఆ కుటుంబాలు కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు. అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి, చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే మా 6 మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ తోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లనే నష్టపోయారు. మరి ఆ కుటుంబాలు కూడా 6 మండలాలు తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది. మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ ఎంపీపీ మా చెల్లెకొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుటుంబ మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. మరి వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూ దందాలు చేశారు. పార్లేరియని పేరు పెట్టి చాలా మందితో కూడా పాలు పంపించుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం. అదే కాకుండా ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు ఇక్కడ. మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయిన మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా. మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండన కూడా నువ్వు ఇవ్వలేదు. ఏ విధంగా కొట్టారో టీవీల్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, చావు బతుకల్లో కూడా ఉన్నారు. అంత దారుణంగా కాళ్ళతో తన్ని చెప్పులతో కొట్టి ఆ రకంగా దారుణంగా కొట్టారు. కానీ మేము కూడా అది కసి తీర్చుకోవాలని మా కృష్ణ కానీ మా ప్రెస్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ రెడ్డి కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా మొన్న జరిగిన సంఘటనలో ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆ రోజు ఎవరైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంతమంది మీద కేసులు పెట్టారు. వాళ్ళు పిలిపించిన దానికే నువ్వు పిలిపియొద్దంటే పిలిపించిన దానికి ఆయన మీద కసి పెట్టుకొని సుధాకర్ యాదవ్ మన ఎంపీటీసీ ఎలక్షన్ లో ఏదో మాకు ఫోన్లో రావయ్యా తెలుసు ఎవరితో మాట్లాడించలేదు. నేను గెలవాలనుకుంటే నాకు పార్టీలో చేత కడవలేమన్నారు ఎంపీటీసీ. నాకు వద్దు అలాంటి పని నేను చేయను అన్న. ఈ 1 ఇయర్ తర్వాత నేను చేసుకుంటానే నాకు వద్దని చెప్తాం. కానీ అలాంటి వాళ్ళతో నేను మాట్లాడించిన అంత చేతగాని దద్దమ్మ కాదు. నేను చెయ్యాలంటే చేస్తా, వద్దు అనుకుంటే పక్కన పెట్టేస్తాం. ఆ శక్తి అవన్నీ కూడా మా ఆయన బలమే నాకని కూడా నేను చెప్తున్నాను. మరి ఎలక్షన్ సామరస్యంగా గొడవలు లేకోకుండా చేసిన వ్యక్తిని, ఒక ఎస్ఐ గారిని, ఒక బీసీకి సంబంధించిన ఎస్ఐని ఒక మాజీ సీఎం లెవెల్లో నీ నోట్ ఎట్లా వస్తుందయ్యా? ఈ ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఏది రాసిస్తే అది నువ్వు మాట్లాడేస్తావా? నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని వాడుకో. నేను కూడా అదే చెప్తా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తీసుకోపోయి కేసులు పెట్టండి, ఇంకొకసారి ఆ పని చేయరు అని చెప్పిన వ్యక్తి మేము. మరి అనవసరంగా దీనిలోకి రాజకీయాల్లోకి లాగి సుధాకర్ యాదవ్ని ఎందుకు బలి చేస్తారు మీరు? అంటే ఆయన కరెక్ట్గా డ్యూటీ చేయకూడదా? డ్యూటీ చేసిందని తప్ప. కానీ ఇది కూడా ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు ఒక మాజీ సీఎంగా నువ్వు ఉన్నప్పుడు అది ఆలోచన చేసే బాధ్యత అది నీ మీద ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నాను. ఇది మర్డరా, చిన్న గొడవ నుంచి ఈ విధంగా జరిగిందనే విషయం నీ ఆత్మకే తెలుసుకోవాలని కూడా చెప్తున్నాను. నీ విజ్ఞతకే వదిలేస్తాం. మర్డర్ చేపించేది మీరు, ఫ్యాక్షన్ మర్డర్ చేసేది మీరు, మేం కాదు. ఫ్యాక్షన్ మర్డర్లు ఎవరైనా చనిపోతే కుటుంబాలు కాపాడే కుటుంబం పరిటాల కుటుంబం. ఆ కుటుంబంలో ఉండే పిల్లల్ని చదివించే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మా కుటుంబాల్ని ఏదో రకంగా ఫ్యాక్షన్లోకి లాగాల, మళ్ళీ మా కుటుంబాలు ఇబ్బందులు పడితే నువ్వు ఇది రాజకీయంగా చేయాలన్న ఆలోచనతో ఈ రకంగా కూడా చేయడం అది కరెక్ట్ కాదు అని తోపు బ్రదర్స్ ముగ్గురికి నేను హెచ్చరిస్తున్నాను.
ప్రభుత్వం వచ్చిన తర్వాత కురువల పైన ఎక్కువ ఈ లిమిట్స్ లో దాడులు జరుగుతున్నాయని ఇప్పుడు పాపిరెడ్డిపల్లి కావచ్చు, కురువ నాగిరెడ్డి కావచ్చు, సిద్ధరాపురం బాలన్న కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. గతంలో కూడా రంగానపల్లి ఎంపీపీ ముకుందనాయన చేయడానికి అప్పుడు కురువల్ని దాడి చేసి ఆయన చేశారని చెప్పి అదే నా రాజకీయంగా కావాలంటే ఎవరైనా పేరు ఏదన్నా ఇప్పుడు పరిటాల సునీతమ్మ, పరిటాల పక్కకెత్తారు, కమ్మ సునీతమ్మ, కమ్మ చంద్ర, ఇంకా కమ్మ ఇంకొకరు కమ్మ రంగాయ. నా నియోజకవర్గం అంటే ఈయన కులాల మీద ఆధారపడి ఉండేవాడు. ఒక ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మీరు చూస్తా అంటారు అన్న 2009లో కూడా ఒక పక్క కురువ ఒక పక్క బోయ పెట్టాడు. 2014 వచ్చేసరికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, సైడ్ అయిపోతారు. 2014 నుంచి 19 దాకా 3 టీములు పెట్టుకున్నారు. ఒక ఆయన్ని మన కళ్యాణ్ దుర్గకు సంబంధించిన అన్నని, ఇంకో ఆయన ఈ పక్క ఒకటి ఈశ్వరాయన్ అని పెట్టుకున్నారు. 2014 అయినాక 19 నుంచి 24 చూడండి ఎవరున్నారో పక్కన. అంటే ఇయర్ 5 ఏళ్ళకోసారి మార్చుకుంటూ పోతా ఉంటాడు. ఎప్పుడైనా ఆయన ప్రెస్ మీట్లో మీరే గమనించండి, ఓ పక్క వాల్మీకిని పెట్టింటాడు, ఓ పక్క కురువ సోదరులు పెట్టుకోండి. ఆ రకంగా కులాలందరినీ కూడా వాడుకునే లాగా ఆ రకంగా కులాలు ముందు పెట్టి రాజకీయం చేసే నాయకుడు ఒక తోపు బ్రదర్స్. నేను చెప్తున్నాం, మన సిద్ధలాంపురంలో ఆయన కన్వీనర్ అనుకుంటా, ఆయన కొట్టాడు, వాళ్ళు కొట్టడం, వీళ్ళు కొట్టడం, ఇవన్నీ కూడా విషయాలు కూడా ఆయన తెలుసు. ఆయన విద్యకే వదిలేస్తాం. అదే కాకుండా మొన్న చనిపోయింది అది రాజకీయం మర్డర్ అంటారు. వాళ్ళని అడగండి రాజకీయం మర్డర్ అనుకోకుండా జరిగిందా, వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. దీన్ని కూడా రాజకీయంగా కురువ వాళ్ళని చంపారు. నువ్వెంత పంపేయాల రామగిరికి? మీ సోదరులు ఉన్నారు కదా, అంటే దందాలు చేసే సంపాదించేదానికి నీ వాళ్ళు ఉండాలా, కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడేదానికి బీసీలా? మరి ఆ రోజు వీళ్ళని ఎందుకు ముందు పెట్టుకొని చాకలేకపోయావు? మరి నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అదే ఆయన వాళ్ళని పెట్టి మరి ఏదో పదవులు ఇప్పించవచ్చు కదా సోదరులకి, ఎవరికైనా ఇప్పించావా? రాజకీయంగా వాడుకొని పక్కకు పడేస్తున్నారు. అదే మా గ్రామం సంబంధించిన ముత్యాలు ఎంపీటీసీ, ఆ పిల్లోని 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం లేనన్నారు. 14 నుంచి 19 దాకా పక్కన పెట్టుకుని ఉన్నాడు. సునీతమ్మ చంపుతుందేమో ఈయన కుండల్లా, పోలీసు ఎస్కార్ట్ ఇవ్వండి, గన్మ్యాన్లు ఇవ్వండి అని ముత్యాలని వీళ్ళు పెట్టుకున్నాం. మళ్ళీ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముత్యాలు ఎందుకు సేదైనాడు? కురువ ముత్యాలు ఎందుకు తోసేసావు? మరి ఈ రోజు ఎందుకు సస్పెండ్ చేసావు? నువ్వు ఆ కులాలను ముందు పెట్టుకొని నువ్వు ఆ కులాలతో రాజకీయం చేసావు. రాజకీయం చేసినప్పుడు మరి ఆ కులాలను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేసావు? అంటే నీ దగ్గర ఉంటే సస్పెండ్ చేయవు, అదే మాధవ్ దగ్గరికి పోతే నువ్వు సస్పెండ్ చేస్తావా? కుల రాజకీయాలు చేసేదానికే బీసీలందరినీ కూడా అడ్డం పెట్టుకొని మైకుల ముందు మాట్లాడడానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పుకోవడానికి ఈ కులాలను వాడుకుంటున్నారు. దయచేసి అన్ని కులాల వాళ్ళు ఒక్కసారి తెలుసుకోండి. ఏ కులము ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుందో వాళ్ళని అన్యాయమే చేస్తారు, కానీ వాళ్ళకి న్యాయం అనేది చేసే శక్తి వాళ్ళకి లేదని ప్రత్యేకంగా వాళ్ళకి కూడా నేను తెలియజేస్తాను. మా కులాలున్నా నా ఇంట్లో రండి, ఇప్పుడు ఎవరు వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరు వచ్చినా నా టేబుల్ మీద కూర్చొని ధైర్యంగా అన్నం తింటారు, చీరలు లాక్కొని ధైర్యంగా కూర్చుంటారు నా దగ్గర. రండి అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం. ఒక బీసీ పోయిన ఈ రోజు కూడా చెప్పులు వదిలి మళ్ళా వాళ్ళ ఇంటి దగ్గరికి పోతున్నారు. కుర్చీలో కూర్చోబెట్టారు అడగండి. అదే వైఎస్ఆర్ మీకు ఎవరైనా తెలిసింటారు. సునీతమ్మ ఇంటి దగ్గర పోతే ఏ విధంగా గౌరవం ఉంటుంది, అదే ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర పోతే మీకు ఏ రకంగా ఉంటుందని ఒక్కసారి మీరు కూడా అడిగి తెలుసుకోవాలని ప్రత్యేకంగా ఇక్కడ ఉండే సోదరులందరికీ కూడా చెప్తున్నాం. చాలా మందికి పరిటాల రవి గారి గురించి మీకు తెలిసింటుంది, కొంతమంది తెలిసింటుంది, మీలాంటి వాళ్ళకి అప్పుడు తెలిసింటుంది. ఆ కుటుంబం అంటే ఏంటనేది కూడా మీకు కూడా తెలిసింటుందని కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తాను. అడ్డుకోనన్నా, ఎందుకంటే ఆయన వస్తున్నాడు. నేను చెప్పేది ఏమంటే జగన్ గారు వస్తున్నారు. వచ్చినప్పుడు ఆయన చేసిన తప్పులు పరిటాల రవి గారిని చంపిండే దాంట్లో కేసులో ఉందా, దాంట్లో ఉన్నాడు ఆయన, దాని గురించి సమాధానం చెప్పాలా? అనంతపురం జిల్లాలో 45 మందిని పొట్టను పెట్టుకున్నారు వాళ్ళ ఆయన మంత్రిగా సీఎంగా ఉన్నప్పుడు, దాని గురించి కూడా సమాధానం చెప్పాలా? సూట్ కేసు బాంబు గురించి కూడా సమాధానం చెప్పాలా? అదేవిధంగా ఇంతకుముందు మా బీసీలందరినీ కొట్టిండేదానికి కానీ, అక్కడ తోపుతులో మర్డర్ జరిగిండేదానికి కానీ, మా మాజీ సర్పంచ్ని కొట్టిండేదానికి కానీ,
అదేవిధంగా మా కృష్ణ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని కొట్టిండేది కానీ వీళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పి నువ్వు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుంటుంది. కుటుంబాన్ని వచ్చి పరామర్శించడానికి నేను అడ్డుకోను. ఎందుకు అడ్డుకుంటా? పరామర్శించేదే కాకుండా వాళ్ళు కూడా ఆర్థికంగా సహాయం చేసుకోండి. ఉడిక వచ్చాం నీ ఫోటోలకి పేపర్లకి టీవీలకి వచ్చి పోయేది కాదు, సహాయం చేయండి. ఎప్పుడైనా ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోయేలే తప్ప ఎప్పుడైనా కుటుంబానికి సహాయం చేసే వ్యక్తి ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యత అది నా మీదే ఉంటుంది. నా మండలం, నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాం. నా కుటుంబంలో ఒక మనిషిని పోగొట్టుకుని ఎంత బాధ ఉంటుందో అంతకన్నా బాధపడిన దాన్ని అది నేనే అని కూడా నేను చెప్తున్నాను. పండగ నేను బాధపడినా నాకు సంబంధించిన వాళ్ళు, నా బంధువులు వాళ్ళ పిల్లలు చంపారంటే నేను చేసుకోలేదు. నేను ఎక్కడైనా కానీ పోలీసులు మీరు ఫోన్ చేసి అడగండి, సునీతమ్మ ఫోన్ చేసిందా, కేసు పెట్టొద్దనిందా అని అడగండి. ఆ ఇద్దరు పిల్లలు పోయి అది అనుకోకుండా జరిగిన దాన్ని 20 మంది చేశారు, వాళ్ళు కేసు పెట్టాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎంతమంది వచ్చారు, ఏం చేశారని. వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పాము, అరెస్ట్ చేశారు, సరెండర్ చేశారు. నేను నా బంధువులను నేను వెనకేసుకోలేదు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా అది చట్టం తన పని తను చేసుకుంటేనే పోతుంది. For more updates, please subscribe Dutta Media.